వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను మీ తేజస్ని. వెల్కమ్ టు తేజు వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నానండి. అదే సోయా కుర్మా. సో టేస్టీగా ఈ సోయా కుర్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు సైడ్కి మనం ఒక జాడీ తీసుకొని అందులో 2 నుంచి 3 బిర్యానీ ఆకులను, అలాగే కొన్ని మిరియాలను, నెక్స్ట్ అందులోనే కొన్ని లవంగాలను, 2 నుంచి 3 దాల్చిన చెక్క ముక్కలను, అలాగే ఒక అల్లం ముక్క, నెక్స్ట్ అందులోనే కొన్ని వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అందులోనే కొన్ని కాజు ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అందులోనే కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 నుంచి 2 ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1 నుంచి 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి. సో వీటన్నిటిని మనం పేస్ట్ లాగా చేసుకుందాం. సో ముందుగా మనం వాటర్ని బాయిల్ పెట్టుకున్నాం కదా, అందులోనే సోయాస్ని యాడ్ చేసుకుంటున్నానండి. సో సోయాస్ని మిల్ మేకర్ అని కూడా అంటారు. సో ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకో 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో 2 to 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కేంత వరకు మనం మిల్ మేకర్లో ఉన్న వాటర్ కంటెంట్ని అంతా తీసేసి పక్కన పెట్టేసుకున్న వాటిని ఇందులో యాడ్ చేసుకొని 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. నెక్స్ట్ అందులో 1 టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వేపుకుంటున్నానండి. వేపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే కడాయిలో మళ్ళీ 4 to 5 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోనే 1 నుంచి 2 బిర్యానీ ఆకులను యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అందులోనే 3 నుంచి 4 పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే 2 దాల్చిన చెక్క ముక్కల్ని, నెక్స్ట్ ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి అండి. ఈ మసాలాలు అనేటివి మాడిపోకుండా చూసుకోవాలి. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఆయిల్ అనేది పైకి తేలేదాకా దీన్ని లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇలా వేపుకున్న మిశ్రమంలో మనం టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకొని మరో 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అండి. సో క్యాప్ పెట్టేసి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో మధ్య మధ్యలో మనం మిక్స్ చేస్తూ ఉండాలి అండి. సో ఆయిల్ అనేది ఇలా పైకి తేలిన తర్వాత మనం ఇందులోనే 2 టీ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని, నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోనే మనం 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అండి. చూడండి ఎంత చక్కగా ఆయిల్ అనేది పైకి తేలిందో. సో ఇలా ఆయిల్ అనేది పైకి తేలిపోయిన తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న సోయాస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇందులోనే 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా మిక్స్ చేసుకొని 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అండి. సో ఇలా 5 to 10 మినిట్స్ తర్వాత ఇందులో 2 to 3 టీ స్పూన్స్ వరకు నేను పెరుగుని యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకొని మరో 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అండి. సో ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ అనేది పైకి తేలిపోయింది. సో ఇందులో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో ఎంతో టేస్టీగా ఉండే సోయా కుర్మా రెడీ అండి. సో దీన్ని రైస్ లేదా చపాతీతో, పూరితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఈ రెసిపీని ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి.
సో నా వీడియోస్ కాక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.